ఎంత బాగున్నారో చూడండి. అందరూ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది కదా. ఇలాంటివి కనిపిస్తే వెంటనే అక్కడ ఆగిపోయి ఫొటోస్ తీసుకుంటాం కదా మనం. ఇప్పుడు అలా తీసుకుందాం మనం కూడా. సూపర్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. హరిదాసులు అమ్మో వాడికి అంటే ఇక్కడ అన్నిట్లో నాకు నచ్చేది ఇది సంక్రాంతి ముగ్గు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను శిల్పారామంకి వచ్చేసాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. ఎంట్రీ కూడా ఫ్రీ ఇచ్చారు. సో లోపల ఏముంటాయో చూద్దాం. ఎంట్రన్స్ అటువైపు, అటు వెళ్దాం ఇప్పుడు మనం. ఇక్కడైతే చాలా స్టాల్స్ పెట్టారనమాట. సో ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి అనమాట. ఎంట్రన్స్ లో మనకి మహారాణి రుద్రమదేవి విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగుంది కదా. కలర్ఫుల్ గా భలే ఉంది కదా. నైట్ వ్యూ అయితే శిల్పారామం చాలా బాగుంటది మార్నింగ్ టైమ్స్ లో కంటే. సో ఇటు నుంచి మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ మనకి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఏం జరుగుతుందో ఇక్కడ. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏదో స్కిట్ జరుగుతుంది అనమాట. డాన్సులు కూడా వేస్తారు. చాలా బాగుంటాయి ట్రెడిషనల్ గా. ఈసారి డాన్స్ వేసినప్పుడు ఇటు వచ్చేటప్పుడు చూద్దాము. సో ఇప్పుడైతే మనం అటు వెళ్దాం. ఇక్కడ మన పోర్ట్రేట్స్ వేస్తారనమాట. భలే ఉంటాయి, న్యాచురల్ గా వేస్తారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒకసారి చూసాను, బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మినిమం 500 రూపీస్ మాక్సిమం వచ్చేసి 1500 రూపీస్. కుండలో అయితే ఏం లేవు. కానీ ఇంత పెద్ద కుండలు దేనికి యూజ్ చేస్తారో నాకు తెలీదు. బట్ అయితే బాగున్నాయి కదా చూడ్డానికి. ఇక్కడ చూడండి, వుడ్ మీద నేమ్స్ రాస్తున్నారు. బాగుంది కదా. కొంచెం మనకి మెమరీగా ఉంటది అన్నమాట ఇక్కడ ఇలా చేయించుకుంటే. ప్యూర్ వుడ్ మీద రాశారు. చాలా బాగుంది. ఇవన్నీ మనం ఇంట్లో పెట్టుకోం కాబట్టి సో నేను తీసుకోవట్లేదు. ఎంత కాస్ట్ ఉంటాయో కూడా తెలియదు మీకు చెప్పడానికి. నాకు తెలిసి ఇవి గుమ్మానికి ముందు ఫ్రంట్ ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు కదా, ఇది అనుకుంటా. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇదైతే చూడడానికి చాలా బాగుంటది. అటు నుంచి అటువైపుకి వెళ్తే ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. బట్ మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. చూసా, వాటర్ ఫాల్స్ కి పైన గుర్రం ఉంది, కనిపిస్తుందా? ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఏదో ఫెస్టివల్ ని రిప్రజెంట్ చేయడానికి అనుకుంటా. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళు చూడండి మనుషులు ఎంత రియలిస్టిక్ గా ఉన్నారు. మేమైతే చిన్నప్పుడు వీళ్ళని చూసి దాక్కునే వాళ్ళం అనమాట. ఇట్లా కొరడా పట్టుకుని కొట్టడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి మేము ఏమనే వాళ్ళం అంటే దేవరోళ్ళు, ఆ దేవరోళ్ళు వస్తున్నారు దాక్కోండి దాక్కోండి అట్లా అంటూ ఉండేవాళ్ళం అనమాట. నాకు ఇది చూస్తే అసలు చాలా భయం వేసింది. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ పాతకాలంలో మన కల్చర్ అది ఎట్లా ఉంటది అని చెప్పి ఇవన్నీ అన్నమాట. అంటే ఇక్కడ అన్నిట్లో నాకు నచ్చేది ఇది సంక్రాంతి ముగ్గు. అండ్ ఒక ఫ్యామిలీ సంక్రాంతికి స్పెండ్ చేసినట్టు చాలా బాగుంటది. ఇదైతే ఇది మార్కెట్ అన్నమాట.
విలేజెస్ లో మనకి మార్కెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక ఐడియా కోసం, అప్పుడు పాతకాలంలో ఉండేవి కదా, సో అవి చూపించడానికి ఇక్కడ మనకి పెట్టారనమాట ఇదంతా. ఇది అప్పట్లో వుడ్ వర్క్స్ అవి ఎలా చేసేవాళ్ళు అని చెప్పి అన్నమాట. ఇది కాళహస్తి వుడ్ కార్టింగ్. ఇది చూడండి, వాళ్ళ అమ్మాయికి పేలు దూవుతుంది. మా అమ్మ కూడా చిన్నప్పుడు నాకు అట్లానే దువ్వేది. నాకు చాలా పేలు ఉండేవి, ఇప్పుడు లేవు. అప్పట్లో మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళం కదా, గ్యాస్ అది రాకముందు. సో అదనమాట. ఇది ఒక చిన్న పూరి గుడిసెలో కట్టెల పొయ్యి, ఇంట్లో వేరే పనులు చేసుకునే వాళ్ళు, అటువైపు వంట చేసేవాళ్ళు, అంతా మనం ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఇంతకు ముందు. సో అది నాకు ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తుంది. ఇది స్పెషల్ గా చెప్పాలి, ఎందుకంటే కొండపల్లి బొమ్మల తయారీ, మా ఊరే ఫ్రెండ్స్ కొండపల్లి, అందుకే స్పెషల్ గా చెప్పాలి అన్న. కొండపల్లి బొమ్మలు అక్కడ నేను చాలా చూసా, కొండపల్లిలో ఎలా తయారు చేస్తారు అవన్నీ అయితే నేను చాలా చూసా. ఈసారి వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను. సో అప్పట్లో ఇలా చేసేవాళ్ళు అని చెప్పి చూపించడానికి ఇవన్నీ పెట్టారనమాట. ఇక్కడ రాజస్థానీ బొమ్మలాట అని జరుగుతుంది. ఆ బొమ్మలన్నీ ఆడతాయి భలే, ఇప్పుడు ఆడుతుందే లేదో చూద్దాం. అప్పట్లో పంచతంత్రం బొమ్మలు ఉండేవి ఇలానే, గుర్తుందా మీకు? పంచతంత్రం సేమ్ అలానే ఉంది, పంచతంత్రం బొమ్మల్లాగా. సో వీళ్ళు రాజస్థానీస్ అనమాట. వాళ్ళ ట్రెడిషన్ ని మనకి ఇక్కడికి చూపించడానికి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వచ్చి దీన్ని ఆడిస్తూ ఉంటారు బొమ్మలు. సో మనం తోచినంత వాళ్ళకి ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. ఇక్కడ అన్ని రకరకాల బొమ్మలు ఉంటాయి అనమాట, కానీ దానికి తలలు ఉండవు. మన తల అందులో పెట్టి మనము ఆ బాడీ మనకు వచ్చినట్టు అసలు చాలా రియలిస్టిక్ గా ఉంటది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేశాను, బట్ ఇప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అందుకే మీకు చూపించట్లేదు. వీళ్ళు చూడండి, వీళ్ళతో మాట్లాడొచ్చా? వాళ్ళది ఏ లాంగ్వేజ్? ఓకే, వీళ్ళు హిందీయే మాట్లాడుతున్నారు, కానీ నాకు హిందీ మాట్లాడడం రాదు. పిలుస్తున్నారు ఇక్కడ కూర్చోమని. థ్యాంక్ యూ. చిరుప్రాయం చిరుతిండ్లు, టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్, ఆనంద ఆరామం అంటే ఆనంద ఆరామం. ఓ ఇక్కడ అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు ఏ ఫుడ్ పెట్టాలి అనేసి ఇక్కడ పెట్టారనమాట. ఇదేమో సీమంతానికి అనమాట, బేబీ షవర్ కి ఏ ఫుడ్ పెట్టాలి, ఆ ట్రెడిషన్ మనం ఎట్లా చేస్తామో అని చెప్పి. అంటే డెలివరీ అయిపోయిన తర్వాత మనం ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ పెట్టారనమాట. సూలికా గృహం, చాలా అచ్చ తెలుగులో రాశారు, అందుకే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వస్తే కనుక ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటుంది. పిల్లలతో వస్తే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు కూడా. పర్ఫార్మెన్స్ అయిపోయింది అనుకుంటా. అందరూ అమ్మాయిలు ఎంత బాగున్నారో చూడండి. అందరూ వాళ్ళకి హరిదాసులు అమ్మో వండుతున్నాను. చూడండి ఎంత
డిఫరెంట్గా ఉందో. ఈ తబలాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చెట్టుకి వేలాడేశారనమాట. ఇక్కడ చెట్లకు అన్నిటికీ లైటింగ్స్ పెట్టారనమాట. సో ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. ఈ బాబు చూడండి, నేను వీడియో తీస్తున్నానని చెప్పిన వాడు డాన్స్ చేస్తున్నాడు. హాయ్ హాయ్. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. వా సూపర్ ఉంది కదా. ఇలాంటివి కనిపిస్తే వెంటనే అక్కడ ఆగిపోయి ఫొటోస్ తీసుకుంటాం కదా మనం. ఇప్పుడు పదా తీసుకుందాం మనం కూడా. సూపర్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి నటరాజు ఉంటాడు. ఇక్కడ ఏమైనా ఇది స్టేజ్ అనుకుంటా. ఐ థింక్ ఈ స్టేజ్ మీద ఇక్కడ ఏమైనా పర్ఫార్మెన్సెస్ చేస్తారనుకుంటా. సో అందుకని ఇక్కడ చాలా లైటింగ్స్ అండ్ ఇక్కడ మనం కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. ఇదంతా అది ఫుడ్ కోర్ట్ లాగా అనమాట. ఇక్కడ ఫుడ్ అది అవైలబుల్గా ఉంటుంది మనకి. సో ఇది వ్యూ చూడండి. ఇక్కడ నుంచి లైటింగ్స్ అండ్ ఆ పాట్స్ ఉన్నాయి. ఆ పైన నటరాజ్ భలే ఉంది కదా చూడడానికి.